అందరికీ నమస్కారం అండి. కంద పులుసు అండి. చాలా బావుంటుంది అన్నంలోకి. చాలా పాతకాలం వంటండి. ఇట్లా ముక్కలు ముక్కలుగా ఉండి చాలా బావుంటుంది. దీంట్లో ఎగ్ కూడా యేసుకొని చేసుకోవచ్చు. ఎగ్ బాయిల్ చేసి పులుసులో వేసుకొని చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఉట్టి కంద పులుసు కూడా బావుంటుందండి. ప్రాసెస్‌కెళ్ళిపోదాము. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతి గింజలండి. పులుసు కూర కదా బావుంటుంది. స్మెల్ గానీ, టేస్ట్ గానీ. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేగాక ఒక ఎండుమిరపకాయ, కొంచెం వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకున్నానండి. మంచి ఫ్లేవర్ వస్తది తాలింపు వేగుతుంటే అట్లా. ఒక్క ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకండి. అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను. సరిపడ ఉప్పు వేస్తే మంచిగా వేగుతాయి కదా అని కల్లుప్పు వేసేసాను. మంచిగా వేగుతుంది కదండి తాలింపు, మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుందండి. కొంచెం పసుపు వేసుకుందాము. ఆనియన్స్ మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఒక టమాటో సరిపోతుందండి. కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకుందాం, మగ్గిపోతాయి తొందరగా. ఒక్కసారి తిప్పేసి కంద ముక్కలండి, ఇట్లా పెద్ద ముక్కలు అయితే బాగుంటాయి. ముక్కలు ముక్కలుగా కంద ముక్కలు కూడా ఉప్పు నీళ్ళలో వేసి బాగా కడుక్కొని వేసేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని కొద్దిగా కారం వేసుకుందామండి సరిపడా. పచ్చిమిరపకాయలు వేసాం కదా, కొద్దిగా కారం వేసుకొని ఒకసారి తిప్పేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనిద్దామండి. మసాలాలన్నీ పడతాయి ముక్కలకి. కొద్దిగా బెల్లం వేస్తున్నాను. ఒకసారి తిప్పేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం ఉడకనిద్దామండి కొంచెంసేపు. హై ఫ్లేమ్ పెట్టాను, వాటర్ పోస్తున్నాను కదా అని. హై ఫ్లేమ్ పెట్టి కొంచెంసేపు ఉడకనిచ్చుకుందాము. చూద్దామండి ఒకసారి. మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు చింతపండు పులుసు పోసేస్తాము. సరిపడా చూసుకొని వేసుకోండి పులుపు. అంతేనండి, ఇంకా సిమ్లో పెట్టి ఉడకనిద్దాము. పులుసు చిక్కగా అవుతుందండి. నేను ఎక్కువ పులుసు వద్దని నేను దగ్గరికి రానిచ్చుకున్నా. మీకు మీ ఇష్టం అండి. బాగా పులుసుగా కావాలంటే ఇంకొంచెం పులుసుగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి. నేను ఇట్లా ఉన్నప్పుడు ఆఫ్ చేస్తున్నాను. కొంతసేపు అలా ఉంచేస్తే మంచిగా అవుతుందండి. ఎప్పుడు కూడా ఆఫ్ చేసేస్తున్నాను. లైక్ అండి. థ్యాంక్ యూ.